ఆర్యుల మూలావాసులంతా వేటాడి బతికే ఆ దశలోనే కొండ గుహలా ఉండే నోరు లేని జంతువులను తరిమి కొట్టి ఆ గుహలను ఆక్రమించుకొని స్వార్థంతో బతుకును సాగించిరన్నా ఆర్యుల సంగతి మీరు వినరండన్నా ఆళ్ళ గుట్టు మట్టులన్నీ రట్టు చేస్తున్నానన్నా వేట దప్ప ఏ పని చేత గాని ఆర్యులంతా ఒక్క చోటుండలేక చిన్న చిన్న గుంపుల్లాగా విడిపోయి పొట్ట చేత బట్టి సంచారం చేస్తూ అన్ని దేశాల్లోని శైవ జాతుల చేరి దుష్ట బుద్ధితో శివుని పూజ చేసిండ్రు అన్నన్న ఆర్యుల సంగతి మీరు వినరండన్నా ఆళ్ళ గుట్టు మట్టులన్నీ రట్టు చేస్తున్నానన్నా వేటాడి చంపిన జంతువులంతా తొందరగా చెడిపోకుండా ఉండే వాతావరణమందు వాళ్ళే ఉంటూ మాకన్నా తెలివైన వాళ్ళుండారంటూ మేమే ప్రపంచంలో అన్ని జాతుల కంటే గొప్పల్లమని విర్రవీగిండ్రన్నా అన్నన్న ఆర్యుల సంగతి మీరు వినరండన్నా ఆళ్ళ గుట్టు మట్టులన్నీ రట్టు చేస్తున్నానన్నా ఒక్కతాన ఉంటూ పొట్టవలగా తింటూ ప్రపంచాన్ని పరిశీలన చేస్తూ కడుపులోని సల్లగదలాకుండా నిమ్మలంగా ఉండే యోచన చేస్తూ ఒళ్ళు అలవకుండా బతికెళ్ళదీసే మార్గాన్వేషణ చేసిండ్రన్నా అన్నన్న ఆర్యుల సంగతి మీరు వినరండన్నా ఆళ్ళ గుట్టు మట్టులన్నీ రట్టు చేస్తున్నానన్నా తంత్రాలు నేర్చుకుండ్రన్నా తప్పుడు తెలివిని పెంచుకుండ్రన్నా లోకాన్ని కుప్పిట్ల పెట్టుకోకుంటే మనకు ఉనికి లేదనుకుండ్రన్నా శైవ జాతి పాడి పశువులను దంపి పచ్చి మాంసం ఆరగించిండ్రన్నా